ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. తొలి ప్రమోటర్ ఎస్నెక్స్ జెన్కోకు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు విచారణకు రావాలని నోటీసుల్లో ఏసీబీ పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది ఏసీబీ. వీరి స్టేట్మెంట్స్ ఆధారంగా తొలి ప్రమోటర్ను ఏసీబీ ప్రశ్నించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ చెల్లింపులపై ఏసీబీ ప్రశ్నించే అవకాశం ఉంది. 2022 అక్టోబర్ 25న జరిగిన తొలి ఒప్పందంపై ఏసీబీ ప్రశ్నించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఏసీబీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వాసు, కవిత, ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి కూడా ఈరోజు ఎవరైతే ఎస్నెక్స్ట్ జెన్ అనేటువంటి కంపెనీకి సంబంధించిన ప్రతినిధులను ఏసీబీ విచారిస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి విచారించినటువంటి ఏసీబీ ఈరోజు ఎవరైతే ఫార్ములా ఈవెన్కు స్పాన్సర్షిప్గా వచ్చినటువంటి కంపెనీకి సంబంధించి ప్రతినిధులను విచారిస్తుంది. అయితే ప్రధానంగా వీళ్ళ విచారణకు సంబంధించి కూడా 55 కోట్ల నిధుల మళ్లింపుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలుకు సంబంధించిన అంశాలపైన విచారించే అవకాశం ఉంది. ఇక 2022 అక్టోబర్లో జరిగినటువంటి ఒప్పందానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి జరిగింది, ఎందుకు మీరు సీజన్ 10కి సంబంధించి వెనక్కి తగ్గాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది, సీజన్ 9లో మీరు స్పాన్సర్షిప్ ఇచ్చినప్పుడు ఎలాంటి చెల్లింపులు జరిగాయి, హెచ్ఎండిఏ నిధుల మళ్లింపు జరగడానికి గల కారణాలు ఏంటి అంశంపైన కూడా ప్రశ్నించబోతుంది. ఇప్పటికే మాదాపూర్తో పాటు ఏపీలో కూడా పలు చోట్ల ఏసీబీ అధికారులు ఈ యొక్క కంపెనీ కార్యాలయాలపైన సోదాలు నిర్వహించింది, కీలక డాక్యుమెంట్లు సేకరించింది. ఆ డాక్యుమెంట్లన్నీ కూడా ముందుంచి విచారించబోతోంది. ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా ఏదైతే మధ్యలోనే సీజన్ 9 నిర్వహణ తర్వాత కూడా ఎస్నెక్స్ అనే కంపెనీ చేతులెత్తేసిన పరిస్థితి, కానీ ఎందుకు ఆ పరిస్థితి వాటిల్లిందనే అంశానికి సంబంధించి కూడా ప్రశ్నించబోతా ఉంది. అంటే ఎవరు ఇబ్బందుల వల్ల, ఏ ఇబ్బందుల వల్ల కంపెనీ వెనక్కి తగ్గిందన్న అంశంపైన కూడా ఏసీబీ విచారిస్తోంది. ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి చెల్లించే విషయానికి సంబంధించి ఎన్ని కోట్ల మేరకు చెల్లించారు అన్న అంశంపైన కూడా విచారించబోతోంది. ఇవన్నీ కూడా కులాంకుషంగా విచారించిన తర్వాత మళ్ళీ తిరిగి ఇదే కేసులో ఇప్పటివరకు విచారించినటువంటి కేటీఆర్తో పాటు మిగతా అధికారులకు కూడా మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే ఎస్నెక్స్ట్ కంపెనీ సంబంధించినటువంటి ప్రతినిధులు ఏసీబీ కార్యాలయానికి రాబోతున్నారు. 10 గంటల 30 నిమిషాలకు విచారణ ప్రారంభంగా అవుతుంది. సుదీర్ఘంగా సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. కవిత. రైట్ వాసు, థ్యాంక్ యూ.